బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం శాంతి. నమస్తే. శ్రీమద్ భగవద్గీత యొక్క అనేక అంశాలను అది మన నిత్య జీవితంలో మనం ఎలా ఆపాదించుకోవాలి, మనకవి ఎలాగ ఉపయోగిస్తాయి అనేటువంటి అనేక కోణాల నుంచి మనం తెలుసుకుంటూ ఉన్నాము. గీతలో చెప్పినటువంటి కర్మయోగంలో ఉన్నటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి సిద్ధాంతం కర్మను చెయ్యండి కానీ కర్మ ఫలితాన్ని ఆశించకండి అని. చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత విభేదిస్తారు. అది ఎలా కుదురుతుంది, మేము ఇంత కష్టపడి మేము పని చేశాం కదా, పని చేసిన తర్వాత మేము ఫలితం ఎక్స్పెక్ట్ చేయకుండా ఎలా ఉంటాము అనేసి. దీన్ని మనం కొంచెం సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటి అంటే, కర్మ ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటే దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదని కాదు, మనం అనుకున్నట్టే ఉంటుందని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. ఒక్కొక్కసారి కొన్నిటికి ఆశ్చర్యం మనకే వేస్తుంది, అదే ఇది ఇలా జరిగిందని నేను అసలు ఊహించలేదు అని చెప్పేసి. సో మనం రైట్ డైరెక్షన్లో, రైట్ స్టెప్లో, రైట్ ఎఫర్ట్ పెడుతూ వెళ్ళడమే మన చేతిలో ఉంటుంది. అటుపక్క నుంచి వచ్చే ఎలాంటి రిజల్ట్ వస్తుందనేది ఎప్పుడూ మన చేతిలో ఉండదు. ఎందుకు ఉండదు ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఉండదు? ఇప్పుడు ఒక వ్యక్తి వంట చేయడంలో చాలా దిట్ట, ఆమె వంట చేసింది అంటే అసలు వంక పెట్టడానికే లేదు, కానీ ఆమెకి ఇచ్చిన కూరగాయలు కుళ్ళిపోయిన కూరగాయలు, అక్కడ సరైన పనిముట్లు లేవు, కావలసినటువంటి పప్పు దినుసులు లేవు, నూనె లేవు, ఏమీ లేకుండా ఆమెను వంట చేయమంటే అప్పుడు ఆమె వంట చేస్తారు. కానీ ఆ వంట యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది చెప్పలేం. వచ్చేస్తే సర్ప్రైజ్గా చాలా బాగా రావచ్చు, లేదంటే పనికి రాకుండా అయిపోవచ్చు. కానీ ఆమె చేసిన ఎఫర్ట్లో ఏమన్నా తప్పుందా? లేదు. అదేవిధంగా కర్మ ఫలితాన్ని ఆశించడం నీ చేతిలో లేదు అని భగవంతుడు చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే, నీ కర్మ ఫలితం కేవలం నువ్వు చేసుకున్న కర్మ వల్లనే లభించదు. నువ్వు అనుకున్నట్టుగానే రిజల్ట్ రావాలి అంటే దానికి చాలా అంశాలు కలిసి రావాలి. ఉదాహరణకి మీరు సంవత్సరం అంతా చాలా కష్టపడ్డారు, మీ బాస్ మీకు ప్రమోషన్ ఇస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బాస్ మొత్తం అందరు క్యాండిడేట్స్ని పెట్టుకుని కూర్చున్నాడు, ఎవరికి ప్రమోషన్ ఇద్దామా అని ఆయన చూస్తున్నారు, అందరు ఫైల్స్ చూస్తున్నారు. కరెక్ట్గా అదే టైంకి ఆయనకి ఫోన్ వస్తుంది, వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద దుర్ఘటన జరిగింది అని. అప్పుడు వెంటనే ఆయన మనోస్థితి ఎలా ఉంటుంది? చాలా కిందు మీదు అయిపోతారు. అలాంటి కిందు మీదు అయిపోయినటువంటి మనస్తత్వంతో ఆ వ్యక్తి సరైన నిర్ణయం తీసుకోగలుగుతారా? తీసుకోలేకపోతారు. కాబట్టి అక్కడ మీ కృషిది తప్పు కాదు, ఆ రోజు ఆ విధంగా జరగడంతో ఆ విధమైనటువంటి రిజల్ట్ వచ్చింది. అలాగే చదువుకునే విద్యార్థి చాలా కష్టపడి చదువుతాడు, ఫస్ట్ ర్యాంక్ వస్తుందని. కానీ ఆ చదువుగా ఆ పరీక్షకి ఒక్క విద్యార్థే కాదు కదా వస్తుంది, ఎన్నో వేల మంది, లక్షల మంది అదే ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళు ఎలా చదువుతున్నారో వీళ్ళకి తెలుస్తుందా? తెలీదు. కాబట్టి సక్సెస్, విజయం సాధించడంలో తెలిసిన దానికన్నా తెలియని అంశాలు ఎన్నో ఉంటాయి. అంతవరకు ఎందుకు? కురుక్షేత్ర యుద్ధమే తీసుకోండి, కేవలం అర్జునుడి వల్లే కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారా? భీష్మ పితామహుడిని ఏ విధంగా పరాజయం పాలు చేశారు? శిఖండిని ఎదురుగుండా పెట్టి. అదే శిఖండ ఎదురుగుండా లేకపోయినట్లయితే. కాబట్టి ఒక వ్యక్తి తాలూకా జయాపజయాలకి ఆ వ్యక్తి ఒక్కరే కారణం కాదు. కాబట్టి ఆ వ్యక్తికి లభించేటువంటి రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ పనికి ఆ ఒక్క వ్యక్తి రెస్పాన్సిబుల్ కాదు. మనం చాలా శ్రావ్యమైన సంగీతం విందామనుకుంటున్నాం, కానీ మన ఇయర్ ఫోన్స్ పనిచేయట్లేదు అనుకోండి, అందులోంచి ఏమొస్తుంది? కీచు గొంతుకు వస్తుంది. అది పాడిన వ్యక్తి తాలూకా లోపమా? కాదు, మన దగ్గర సరైనటువంటి ఇయర్ ఫోన్స్ లేవు. ఈ సత్యాన్ని తెలుసుకోలేని కారణంగా చాలామంది మేము ఇది అనుకుంటే మాకు ఇది రాలేదు, మేము ఇది లేకపోతే మేము జీవించలేము అని చెప్పి ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే భగవద్గీత యొక్క జ్ఞానం నేటి పాఠశాలల్లో, యూనివర్సిటీస్లో, కోచింగ్ సెంటర్స్లో అన్ని చోట్ల చాలా ముఖ్యంగా చెప్పాలి. ఈ కర్మ ఫిలాసఫీ ఏదైతే ఈ సీక్రెట్ ఉందో, ఈ సీక్రెట్ కానీ నేటి యువతకి అర్థమైనట్లయితే వాళ్ళు ఆత్మహత్యల వైపు ఆలోచన కూడా ఆలోచించరు. అలాగే కొంతమంది ప్రేమ వైఫల్యాలు అయ్యి, నేను ఎంత సిన్సియర్గా వ్యక్తిని నేను ఇష్టపడ్డాను, వారు నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు అని కూడా ప్రేమ వైఫల్యాలతో కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఏ వ్యక్తితో మనకు ఎంతవరకు రుణం ఉందో ఆ రుణం ఉన్నంత వరకు మనం వదిలించుకుందామన్నా వాళ్ళు మనల్ని వదలరు, మనకు కావాలనుకున్నా వాళ్ళు మన దగ్గర ఉండరు.
ఇప్పుడు చంటి పాపాయి ఉంది, దానికి నడవడం వచ్చిన తర్వాత నువ్వు పాకు అంటే పాకుతుందా? పాకడానికి ఇష్టపడదు, నడవడానికే ఇష్టపడుతుంది. ఎందుకు? ఇప్పుడు ఆ చంటి పాపాయికి నడక వచ్చేసింది కాబట్టి. అలాగే ఒక వ్యక్తిని మనం ఎంత ఇష్టపడ్డా, ఎంత ప్రేమించినా వారితో కానీ మనకి రుణం లేకపోయినట్లయితే వారు మన దగ్గర ఉండరు. ఇలాంటి ఎన్నో అద్భుత రహస్యాలు భగవద్గీతలో ఉన్నాయి. వీటిని అర్థం చేసుకుంటే మనకి మనమే థెరపీ చేసుకోవచ్చు. మనము వేరే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మన సమస్యల్ని మనమే సాల్వ్ చేసుకోవచ్చు. అందుకే పాతకాలంలో మన పెద్దవాళ్ళు ఏది చేసినా ఏమనేవారు? ఈశ్వర అర్పణం అనేవారు. మంచి జరిగిందా? ఈశ్వరుని అనుగ్రహం అనేవారు. ఎప్పుడూ కూడా వారు ఆ చేసిన ఆ గొప్పతనాన్ని స్వయానికి వారు స్వీకరించేవారు కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒకసారి గొప్పతనాన్ని స్వీకరిస్తామో రేపు అవమానాన్ని సహించలేకపోతాం. కాబట్టి ఎప్పుడైతే మనకి విజయం లభించిందో వాళ్ళు ఏమనేవారు? అంతా ఈశ్వరుని దయ, ఈశ్వర అనుగ్రహం, ఈశ్వర అర్పణమని ఆ విజయాన్ని కూడా వాళ్ళు భగవంతుడికి అర్పించేవారు. దానివల్ల రేపు అపజయం కలిగినా దాన్ని తట్టుకుని నిలబడగలిగేవారు. కానీ ఈనాటి వ్యక్తి ఏమనుకుంటున్నాడు? ఇదంతా నా గొప్పతనం, నా గ్రేట్నెస్ అనుకుంటున్న కారణంగా మనం అనుకున్నలాంటి రిజల్ట్ లభించకపోతే విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, సూసైడ్లు చేసుకోవడం లాంటి పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి కర్మ చెయ్యండి కానీ దాని ఫలితాన్ని ఆశించకండి అని చెప్పడము అంటే ఏదో కర్మ పట్ల నిర్లక్ష్యం తెచ్చుకోమని కాదు. కొంతమంది ఇలా కూడా అంటారు, కర్మ ఫలితం మా చేతిలో లేనప్పుడు మేము ఎందుకు కష్టపడాలండి అని. తల్లి కూడా భోజనం ఆ కంచం మీద పట్టి మనం తినాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. చిన్నతనంలో గోరుముద్దలు తినిపిస్తుంది, కానీ 30 ఏళ్ల తర్వాత కూడా తల్లే గోరుముద్దలు తినిపిస్తే ఏమంటారు? తల్లి కూడా ఏమంటుంది? తల్లి కూడా బాధపడుతుంది, ఏంటి నా బిడ్డను నేను ఇంత చేతకానివాడిగా పెంచానా అని. అదేవిధంగా భగవంతుడు తల్లులకే తల్లి, తండ్రులకే తండ్రి. ఆయన మనకు అన్నీ ఇచ్చారు, దానితో మన జీవితాన్ని సరిగ్గా దిద్దుకోవడం మన చేతిలో ఉంది. కానీ ఇక్కడ ఇంకొక రహస్యం కూడా ఉంది. ఏంటంటే ఈనాడు మనం అనుకున్న రిజల్ట్ మనకి లభించకపోవచ్చు, కానీ మనం సక్రమమైన మార్గంలో నడుస్తూ సరిగ్గా మన కర్మలను ఆచరిస్తే ఏదో ఒకనాడు మనం అనుకున్న దానికన్నా, మనం ఊహించిన దానికన్నా ఎక్కువ మల్టిప్లై అయ్యి మనకి రిజల్ట్ రిటర్న్ అవుతుంది. ఎందుకంటే మనం మంచి విత్తనం నాటినప్పుడు దానికి ఫలం మంచిగా రాకుండా ఉండదు. కాబట్టి మనం శ్రేష్ఠ కర్మలు అనేటువంటి సరైన విత్తనాలను నాటినప్పుడు అది ఇవాళ మొలకెత్తకపోవచ్చు, కొంతకాలం తర్వాత అయినా సరే అది మనకి తెలియనటువంటి, మనం ఊహించనంత శ్రేష్ఠ ఫలాన్ని మనకి ఇస్తుంది. అందుకే స్వామి వివేకానందుల వారు కూడా కర్మకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. కర్మ యోగిగా అవ్వమని యువతను చాలా ప్రేరేపించేవారు. మన స్వాతంత్ర సమరయోధం అంతా కూడా కర్మ యోగుల యొక్క సమరం. వారు గీతా పారాయణం చేస్తూ, నిత్య సేవా కార్యక్రమాల్ని చేస్తూ, భగవద్ ధ్యానాన్ని మర్చిపోకుండా ఆ భగవంతుణ్ణే వాళ్ళకి గైడింగ్ ఫ్యాక్టర్గా పెట్టుకుని సత్యాగ్రహం, అహింస లాంటి గొప్ప ఆధ్యాత్మిక విలువల ఆధారంగా భారత స్వాతంత్ర సమరయోధం జరిగింది. కాబట్టే ఈనాటికి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో స్వాతంత్ర విప్లవాలతో పోలిస్తే భారత స్వాతంత్ర సమరం ఏదైతే ఉందో అది చాలా భిన్నమైనటువంటిది, చాలా వినూత్నమైనటువంటిది. మిగిలిన అన్ని స్వాతంత్ర యుద్ధాలు తుపాకులతో గెలిస్తే ఇది సత్యాగ్రహము, అహింసతో గెలవడం జరిగింది. కాబట్టి ఇంత పెను మార్పు కూడా ఆ భగవద్గీత ఆధారంగా వచ్చింది. భగవద్గీతలో చెప్పినటువంటి కర్మ యోగుల జీవితం ఎలా ఉండాలి అని ఏదైతే భగవంతుడు తెలియజేశారో దాని ఆధారంగా వచ్చింది. కాబట్టి మనం కూడా మన జీవితంలో నేను నిమిత్తంగా అయ్యి నేను కర్మ చేస్తున్నాను. తల్లిదండ్రులు అనుకుంటారు, నా పిల్లల్ని నేను ఇంత ప్రేమగా పెంచాను కదా, పెద్దయ్యాక వీళ్ళు నన్ను ఉద్ధరిస్తారు అనుకుంటారు. కానీ అది జరగచ్చు, జరగకపోవచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళకు ఉద్ధరించే ఉద్దేశం ఉన్నా అలాంటి పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఈ కాలంలో చాలామంది చూస్తూ ఉంటాం, పిల్లలేమో ఫారెన్లో బాగా సెటిల్ అయిపోయారు, ఇక్కడ వృద్ధులైన తల్లిదండ్రి ఉన్నారు, వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది. వీళ్ళు అక్కడ అడ్జస్ట్ కాలేరు, వాళ్ళు ఇక్కడ అడ్జస్ట్ కాలేరు. ఇద్దరికీ ఒకరిపై ఒకరి ప్రేమ ఉంది, కానీ పరిస్థితులు సహకరించవు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండేటట్టు పని వాళ్ళని, పనిముట్లను అన్నిటినీ ఇస్తారు. కానీ ఎప్పటికైనా కొడుకు, కూతురు, మనవడు, మనవరాలు దగ్గర లేదన్న బాధను తీర్చగలరా? తీర్చలేరు. కాబట్టి మనం మంచి కర్మ చేశాము కాబట్టి నాకు ఇలా వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసినా అక్కడ పరిస్థితులు మనకి అనుకూలించకపోవచ్చు, పరిస్థితులు మనకి సహకరించకపోవచ్చు. సో వాట్ డూ వీ హ్యావ్ ఇన్ అవర్ హ్యాండ్? మన చేతిలో ఏముంది అంటే నేను శ్రేష్ఠ కర్మను ఆచరించడం, పరమాత్ముని యొక్క స్మృతితో పరమాత్ముడు సూచించినటువంటి శ్రీమతం అనుసారంగా
భగవాన్ వాచ ఏదైతే చెప్పడం జరిగిందో దాని అనుసారంగా కర్మలను ఆచరించడమే నా చేతిలో ఉన్నటువంటి పని. ఇదే గీతాశాస్త్రం యొక్క కర్మయోగం యొక్క అధ్యాయం ఏదైతే ఉందో దాని యొక్క ముఖ్య సారం. ఎప్పుడైతే అర్జునుడికి ఇది అర్థమయ్యిందో అప్పుడు ఆయనకు తెలిసిపోయింది, ఈ యుద్ధంలో ధర్మాన్ని రక్షించడమే నా పని, కానీ ఎవరు మరణిస్తున్నారు, ఎవరు జీవిస్తున్నారు అది విధికి వదిలేసి నేను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి అని చెప్పి. అందుకే భగవద్గీతను మనం చదువుతున్న కొద్దీ, అర్థం చేసుకున్న కొద్దీ రకరకాల కోణాలు ఇందులో బయటపడుతూ ఉంటాయన్నమాట. ఇది ఇవాల్టి గీతాసారం యొక్క ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. For more videos like this, subscribe Big TV channel.